హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాలు: 2 లక్షల రుణమాఫీపై బిగ్ అప్డేట్. ఆగస్టు నుంచి రుణమాఫీ అమలు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత 50,000, ఆ తర్వాత ₹1,00,000 ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణం చెల్లించేలా ప్రభుత్వ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70% మందికి పైగా లక్షలోపే రుణం ఉన్నట్లు అంచనా వేస్తోంది. అటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలనేది దానిపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించనుంది. ఏపీలోని హైవేలకు 4,774 కోట్లు 2024-25 వార్షిక ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని 14 నేషనల్ హైవేలకు 4,744 కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కడప రాయచోటి షూట్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 4 లేన్ల టన్నెల్లో రోడ్డుకు 1,000 కోట్లు, ఆకివీడు దిగుమర్రు మధ్య 40 కిలోమీటర్ల మేర 4 లేన్ల రోడ్డుకు 1,200 కోట్లు, అమలాపురం రావులపాలెం మధ్య రోడ్డుకు 630 కోట్లు, నూజివీడు లక్ష్మీపురం మధ్య 47 కిలోమీటర్ల రోడ్డుకు 625 కోట్లు. ఉచిత ఇసుక విధానం కీలక పరిణామం. ఏపీ రాష్ట్రంలోని రీచ్ల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టర్లుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇవాళ రేపట్లో ఉచిత ఇసుక విధానంపై ఉత్తర్వులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక విక్రయాలపై పూర్తి అధికారం జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అప్పగించనున్నారు. సీనరేజ్ ఛార్జీ టన్నుకు ₹88, రవాణా ఖర్చు, జీఎస్టీ 18% కలిపి ధరలను కలెక్టర్లు ఖరారు చేస్తారు. క్యూఆర్ కోడ్తోనూ కరెంటు బిల్లులు చెల్లించవచ్చు. తెలంగాణ ఇకపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో కరెంటు బిల్లులను క్యూఆర్ కోడ్తో చెల్లించవచ్చు. ఆ సంస్థ వచ్చే నెల నుంచి బిల్లులపై క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. చెల్లింపు కోసం వినియోగదారులు ఆ కోడ్ స్కాన్ను చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్పీడీసీఎల్ దీన్ని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని చోట్ల అమలు చేస్తోంది. సంస్థ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బిల్లులు చెల్లించడం కంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సులభతరం కానుంది. అమరావతి ఓఆర్ఆర్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం 20,000-25,000 కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా జీఎన్టీ జిల్లాలో సిఆర్డీఏ పరిధిలో 189 కిలోమీటర్ల మేర ఈ ఓఆర్ఆర్ని నిర్మిస్తారు. అలాగే విజయవాడ తూర్పు బైపాస్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ మేదరమెట్ల అమరావతి రహదారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది. 8న రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు సజ్జల. దివంగత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ మళ్లీ చైతన్యవంతమై ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ఇది తొలి అడుగుగా ఉండాలని పేర్కొన్నారు. తిరుమలలో 6 రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. 9న కోయిల్ అల్వార్ తిరుమంజనం, 16న సాలకట్ల ఆనివార ఆస్థాన పర్వదినం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నారు టీడీపీ తెలిపింది. భక్తులు గమనించాలని పేర్కొంది. వాటికి ఐఎస్ఐ మార్కు తప్పనిసరి. కేంద్రం స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలపై ఐఎస్ఐ మార్కును కేంద్రం తప్పనిసరి చేసింది. వస్తువుల నాణ్యత, భద్రత విషయంలో వినియోగదారులకు భరోసా ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఐఎస్ఐ మార్కు లేని పాత్రల తయారీ, ఎగుమతి, అమ్మకం, నిల్వపై నిషేధం ఉన్నట్లు పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని తెలిపింది. కాగా మార్చి 14న కేంద్రం ఆధ్వర్యంలోని డీపీఐఐటీ వంట పాత్రలపై నాణ్యత ప్రమాణ ఉత్తర్వులు జారీ చేసింది.